సత్య వ్లాగ్స్. ఈరోజు మిరియాల చారు ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిరియాల రసం కోసం మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, తర్వాత టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, ఉప్పు. ఇప్పుడు ఈ మిరియాల రసం కోసం ఈ మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కలిపి బాగా దంచుకోవాలండి. దంచుకొని అప్పుడు అది ఆ పేస్ట్ని రసంలో యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు రసం ప్రిపరేషన్ కోసం చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చింతపండు, తర్వాత పచ్చిమిర్చి ఒక 3, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు కొద్దిగా. దీన్ని బాగా స్మాష్ చేసుకోండి. చింతపండు మరీ ఎక్కువ వేసేయకూడదండి, అంత బాగుంటుంది రసం. తప్పకుండా ట్రై చేయండి, చాలా నోటి కమ్మగా ఉంటుంది. మన ఛానల్లో ఈజీగా రసం రెసిపీ ఉంటుంది, అది కూడా చూడండి, అది ఇంకా ఈజీ. ఇదైతే అప్పుడప్పుడు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయ, మిరియాలు దంచేసాను, అది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం మెత్తగా స్మాష్ చేశాక ఇప్పుడు కొంచెం ఉప్పు, గడ్డలపై అయితే రసం బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు. ఇప్పుడు వాటర్. నేనైతే ఒక 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే 2 పూటలకి రసం సరిపోతుంది. ఇందులో మనం ఇంకా కారం ఏమి యాడ్ చేయక్కర్లేదండి. నేనైతే ఏ రసంలో కూడా కారం వేయను, చాలా బాగుంటుంది. ఇది బాగా మరిగించాక పోపు వేసుకోవడమే. ఇది మనకి నాన్ వెజ్తో బాగుంటుంది, వెజిటేరియన్తో బాగుంటుంది, ఉత్తిగా తినడం కూడా చాలా బాగుంటుందండి ఈ రసం. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, ఇదే మరిగించి ఒక 10 నిమిషాలు బాగా మరిగించేది. చక్క మరిగిపోద్ది, 10 నిమిషాల కంటే ముందే మరిగిపోద్ది. అప్పుడు పోపు వేసుకోవడమే. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత మిరియాల చారు బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా పోపు వేసుకోవడమే. చూపిస్తాను, తప్పకుండా చూడండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు చక్కగా దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది మిరియాలు వేస్తారు కానీ జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచేయరు. ఈ 3 కలిపి దంచి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసాక మెంతులు, ఖచ్చితంగా చారులో మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది కొంచెం వేడెక్కాక జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం వేగనిచ్చాక అప్పుడు వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి. పోపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి చారుకి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఎవరైనా వంటలు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇది కొంచెం వేగిపోయాక అప్పుడు వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి,
సరే పోపు అనేది ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు పన్నీర్ ఇంగువ అంటే టేస్ట్ ఈజీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.